భారత లెజెండరీ షూటర్ జస్పాల్ రాణా ఆకస్మికంగా మృతి చెందారు. 49 ఏళ్ల జస్పాల్ రాణా జర్మనీలో వరల్డ్ కప్ మ్యాచ్లో ఆడి తిరిగి వస్తుండగా విమానంలో అస్వస్థతకు లోనయ్యాడు. ఢిల్లీ ఆసుపత్రిలో చేర్చారు. అప్పటికే పరిస్థితి విషమించడంతో జస్పాల్ రాణా మృతి చెందాడు. భారత లెజెండరీ షూటర్ జస్పాల్ రాణా ఆకస్మికంగా మృతి చెందారు. 49 ఏళ్ల జస్పాల్ రాణా జర్మనీలో వరల్డ్ కప్ మ్యాచ్లో ఆడి తిరిగి వస్తుండగా విమానంలో అస్వస్థతకు లోనయ్యారు. ఢిల్లీ ఆసుపత్రిలో చేర్చారు. అప్పటికే పరిస్థితి విషమించడంతో జస్పాల్ రాణా మృతి చెందాడు. మరిన్ని వివరాలు మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, భారత లెజెండరీ షూటర్ జస్పాల్ రాణా ఆకస్మికంగా మృతి చెందారు. మరిన్ని వివరాలు మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, శంకరి, భారత లెజెండరీ షూటర్ జస్పాల్ రాణా ఆకస్మికంగా మృతి చెందారు. 49 సంవత్సరాల ఈ యొక్క దిగ్గజ్ కోచ్ జస్పాల్ రాణా మృతి వార్త యావత్ క్రీడా లోకాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిందనే చెప్పొచ్చు. జర్మనీలోని మ్యూనిచ్ లో జరిగిన ISSF వరల్డ్ కప్ ముగించుకొని భారత్ షూటింగ్ బృందంతో కలిసి తిరిగి వస్తుండగా జస్పాల్ రాణా విమానంలోనే తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఢిల్లీ విమానాశ్రయంలో దిగిన వెంటనే ఆయన సాకేత్లోని మ్యాక్స్ ఆసుపత్రికి తరలించారు. ఆయనకు గుండె సంబంధిత సమస్య తలెత్తడంతో వైద్యులు అత్యవసరంగా స్టెంట్ అమర్చే ప్రక్రియను చేపట్టారు. శస్త్రచికిత్స తర్వాత కూడా పరిస్థితి మెరుగుపడటంతో గురువారం రాత్రి ఆయన మెరుగుపడకపోవడంతో గురువారం రాత్రి ఆయన అర్ధరాత్రి ఆయన కన్నుమూశారు. అయితే శంకరి, ఒక లెజెండరీ అనే చెప్పొచ్చు జస్పాల్ రాణా. షూటింగ్ రంగంలో జస్పాల్ రాణా సాధించినటువంటి విజయాలు అమోఘం. కేవలం క్రీడాకారుడిగానే కాకుండా కోచ్ గా కూడా ఆయన భారత షూటింగ్ ను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లారు. ఆయన 1976 జూన్ 28న ఉత్తరాఖండ్ లో జన్మించారు. 25 మీటర్ల సెంటర్ ఫైర్ పిస్టల్లో అతను ప్రావీణ్యం పొందారు. 15 మెడల్స్ అంటే 9 బంగారం, 4 వెండి, 2 కాల్షియం, మొత్తం 15 మెడల్స్ కామన్వెల్త్ గేమ్స్ లో గెలుచుకున్నారు. 1994 హిరోషిమాలో గోల్డ్, అదేవిధంగా 2006 దోహాలో 3 గోల్డ్ మెడల్స్ ఆసియా క్రీడల్లో గెలుచుకున్నారు. అదేవిధంగా పద్మశ్రీ, అర్జున అవార్డ్, ద్రోణాచార్య అవార్డ్ 2020లో ద్రోణాచార్య అవార్డును కూడా ఆయన సొంతం చేసుకున్నారు. జస్పాల్ రాణా మరణం కేవలం ఒక వ్యక్తి కోల్పోవడం కాదు, భారత్ షూటింగ్ వ్యవస్థలోని ఒక మూల స్తంభాన్ని కోల్పోవడం వంటిది. ప్రధాని మోదీ ఆయన మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. రాణా మరణం భారత క్రీడా రంగానికి తీరని లోటు. యువ అథ్లెట్లకు ఆయన గొప్ప మార్గదర్శి అని కూడా ఆయన కొట్టాడారు. ఆయన ఇన్స్టాగ్రామ్ బయోలో కొటేషన్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరణం నిశ్చయమైనప్పుడు ఒక మంచి ఆశయం కోసం నిన్ను నువ్వు అంకితం చేసుకోవటమే ఉత్తమం అని ఆయన తన జీవితాన్ని భారత షూటింగ్ రంగానికి అంకితం చేసి చివరి నిమిషం వరకు కూడా సేవలు అందించారు. కృష్ణ.